కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ప్రముఖ హీరో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఆయనని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, దీనికి కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనతో పాటు శశికాంత్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శశికాంత్ గారు. నమస్తే అండి ఉషా గారు. సో అల్లు అర్జున్ గారి న్యూస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం వింటూ ఉన్నాం. ఇవాళ ఆయనని అదుపులోకి తీసుకున్నారు అని వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి, అంటే ఇది ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయడం జరిగిందా, అంటే సెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ఆయన అదుపులోకి తీసుకున్నారు, అసలు విచారణ ఏంటి? మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో పెద్ద దుమారం లేపిన ఇన్సిడెంట్ ఇది. సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పుష్ప 2 పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేస్తాం జరిగింది. 4వ తారీఖు రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. భాస్కర్ అనే ఒక వ్యక్తి తన వైఫ్ రేవతి, కొడుకు శ్రీతేజ్ కూతురుతో పాటు అక్కడికి వెళ్తాం జరిగింది. కొడుకు చాలా చిన్నపిల్లవాడు, 10 ఏళ్ళు ఉంటుంది సుమారుగా. రేవతి 35 ఏళ్ళ వరకు ఉండొచ్చు. భాస్కర్ అనే వ్యక్తి 40 ఏళ్ళు ఉంటాడు. ఇంకో చిన్న కూతురు కూడా ఉంది వాళ్ళకి. అందరు కలిసి చక్కగా మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకొని మధ్యతరగతి వ్యక్తులు వాళ్ళు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ టికెట్ 1,100 రూపాయలు బెనిఫిట్ షో అయినా కూడా కొడుకు పుష్ప ఫ్యాన్ కాబట్టి 1,100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తాం జరిగింది. సరే వెళ్ళారు, అయిపోయింది. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి గేట్లు ఓపెన్ అయ్యాయి. పెద్ద పెద్ద కార్లు ఒక 4-5 వచ్చాయి. అందులో నుంచి పుష్ప అనే హీరో, అల్లు అర్జున్ హీరో పైకి టాప్ ఏదైతే రూఫ్ ఉంటుందో అది ఓపెన్ చేసుకొని పైకి వెళ్ళి ఇట్లా ఊపడం జరిగింది చేతులు. అలా అందరు జనాలు ఒక్కసారి చూసేసరికి తెర మీద కనిపించే స్టార్, అంత పెద్ద స్టార్ మాస్ హీరో ఒక్కసారి జనాల మధ్యలో కనిపించేసరికి ఉప్పొంగిపోయి ఆ క్రౌడ్ మొత్తం ఆయన పైకి వస్తాం జరిగింది. ఆ మధ్యలో ఇరుక్కున్నదే ఈ రేవతి అనే మహిళ, అలాంగ్ విత్ స్మాల్ చైల్డ్ 10 years old శ్రీతేజ, ఎవరైతే పుష్ప ఫ్యాన్. ఈ తేజ అనే వ్యక్తి తొక్కిసలాటలో నలిగిపోతాం చూసి అది భరించలేక రేవతి అనే తల్లి ఆయనను కాపాడటానికి ఆయన మీద పడటం జరిగింది. అందులో తొక్కుకుంటూ వెళ్ళిపోయారు జనాలు. అలా తొక్కుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆమె ఊపిరి ఆడక అక్కడికక్కడ ఆమె స్పాట్ డెడ్ అయిపోతాం జరిగింది. ఆ పిల్లవాడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2 రోజుల వరకు సైలెంట్గా ఉన్నారు అందరూ. 2 రోజుల తర్వాత స్లోగా స్టార్ట్ అయింది అసలు ఏం జరిగింది అక్కడ ఏంటి అన్నది. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగి కూడా 1 వీక్ దాటిపోతుంది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తా అంటున్నారు, అరెస్ట్ చేయరన్నారు. అల్లు అర్జున్ గారు హైకోర్టులో పిటిషన్ వేసుకుంటాం జరిగింది, క్వాష్ పిటిషన్, నాకేం సంబంధం లేదని. సంధ్యా థియేటర్ వాళ్ళు పిటిషన్ వేస్తాం జరిగింది, నాకేం సంబంధం లేదని. మరి ఎవరికి సంబంధము అని జనాలందరూ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు అనుకోని పరిణామం జరిగింది. అదే అల్లు అర్జున్ని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలిస్తాం ఇప్పుడే జరిగింది. మన చేతిలో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ కనుక మనము చూస్తే ఉషా గారు, ఇందులో సెక్షన్స్ మనం కనుక చూస్తే బిఎన్ఎస్ కొత్త చట్టం వచ్చింది, భారతీయ న్యాయ సంహిత అని. అందులో 105(118) సబ్ క్లాజ్ 1 రెడ్ విత్ 3 సబ్ క్లాజ్ 5 బిఎన్ఎస్ అని ఉంది. అంటే ఇది మనం చూసుకుంటే 105, 118, 35 ఇవన్నీ కూడా ఏంటి అంటే 105 తీసుకుంటే ఇదే క్రూషియల్ సెక్షన్ అంటారు దీన్నే. ఇది ఏంటి అంటే కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ బట్ కాజింగ్ డెత్. అంటే మనిషి చనిపోతాడు కానీ అది మర్డర్ కిందకి రాదు, కానీ అది కల్పబుల్ హోమోసైడ్ కిందకి వస్తుంది. లీగల్ టర్మినాలజీ అండి. కల్పబుల్ హోమోసైడ్ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ డెత్ బట్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్నాడు. అంటే మర్డర్ చేయలేదు కానీ అక్కడ మనిషి మాత్రం చనిపోతాం జరిగింది. దాన్నే కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అట్లాగే 118 అంటే జనాలతో పాటు బౌన్సర్లతో పాటు వెళ్ళిపోతాం, బౌన్సర్ల చేతిలో ఏదైనా స్టిక్స్ అదైనా ఉండొచ్చు, ఆయుధాలతోటే అన్నట్టు అది. ఇంకోటి 35 అంటే జాయింట్, అంటే అది ఓన్లీ అల్లు అర్జున్ ఒక్కడే చేసింది కాదు. అల్లు అర్జున్ అండ్ స్టాఫ్ ఏదైతే మైత్రి మూవీస్ ఉన్నారో అట్లా అంత ఒక గ్రూప్ ఆ సినిమాకి కారణం కాబట్టి జాయింట్ క్రైమ్ అన్నట్టుగా పేర్కొనడం జరిగింది. ఇది కాగ్నిజెంట్ అండి. ఉషా గారు నేను ఎప్పుడు చెప్తున్నట్టు మీకు, ఇది కాగ్నిజెంట్ ఆఫెన్స్. కాగ్నిజెంట్ ఆఫెన్స్ అంటే ఇవన్నీ కూడా 7 ఏళ్ల పైన పడే శిక్ష. 7 ఏళ్ల పైన పడే శిక్షకి బెయిల్ ఉండదు. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. కంపల్సరీ రిమాండ్కి పంపించే సెక్షనే ఈ 105. అర్థమవుతుంది కదా మీకు. 41A నోటీస్ బిలో 7 years అయితే అల్లు అర్జున్కి 41A నోటీస్ ఇచ్చి పంపించేసేవాళ్ళు. కానీ ఇందులో 105 అనేది నాన్ బెయిలబుల్ ఉంది కాబట్టి సెక్షను కంపల్సరీ అల్లు అర్జున్ గారిని రిమాండ్కి పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. అయితే మనం అందరం చూస్తే ఇప్పుడు ఆయన ఒక లెటర్ కూడా రాస్తాం జరిగింది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు యాజ్ ఎ ఫార్మాలిటీ రాయాలి రేవతి కాబట్టి హస్బెండ్
రేవతి వాళ్ళ హస్బెండ్ అండి, భాస్కర్ ఆయన పేరు. టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిక్కట్పల్లికి ఆయన ఏం రాశారంటే, పలానా నా పేరు భాస్కర్, 40 ఏళ్ళు, ప్రైవేట్ ఎంప్లాయీ, నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. ప్రీమియర్ షో చూస్తానికి 4వ తారీఖు రాత్రి 4 టికెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్తాం జరిగింది. కరెక్ట్గా 9:40 PM అంటే 9:40 రాత్రి ఆ ప్రాంతంలో సడన్గా ఒకటేసారి కార్లు వస్తాం జరిగాయి. ఆ కార్లో అల్లు అర్జున్ హీరో మనకు అందరికీ కనపడడం జరిగింది. క్రౌడ్కి ఆ హీరో ఒక్కసారి కనపడేసరికి అందరూ ఒకటేసారి పరిగెత్తడం జరిగింది. అలా పరిగెత్తే క్రమంలో నా భార్య రేవతి ఊపిరాడక తొక్కిసలాటకి గురైంది. భార్యతో పాటు నా కొడుకు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో ఆయన కూడా తొక్కిసలాటకి గురవుతాం జరిగింది. వెంటనే నా భార్యను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తాం కూడా జరిగింది. కానీ అప్పటికే డిక్లేర్డ్ డెడ్ అని చెప్తాం జరిగింది. మా అబ్బాయి మాత్రం హాస్పిటల్లో చికిత్స చెందుతున్నాడు. ముందు జాగ్రత్తలు లేకుండా ఇలాంటి ప్రీమియర్ షో కండక్ట్ చేస్తే మాలాంటి ప్రాణాలు ఇలా కోల్పోతాయి, తగిన న్యాయం చేయండి అని ఆయన హస్బెండ్ ఎంతో రోధిస్తూ బాధిస్తూ కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఓకే. కంప్లైంట్ ఒక అల్లు అర్జున్ గారి మీదనే ఫైల్ అయింది అంటారా? లేదంటే థియేటర్ యాజమాన్యం కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా ఏదైతే పుష్ప టీంకి సంబంధించి వీళ్ళపైన కూడా ఫైల్ అయిందా? కంప్లీట్గా ఈ ఎఫ్ఐఆర్ కనుక మనం చూసుకుంటే ఇది సంధ్యా థియేటర్ ఓనర్స్ పైన, అల్లు అర్జున్ పైన, ఇంకా అల్లు అర్జున్ స్టాఫ్ పైన ఈ ఎఫ్ఐఆర్ బుక్ అవుతాం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారని మనం భావించవచ్చు అంటారా? ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుందంటారు? నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇవన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ అండి. మోస్ట్ సివియర్ సెక్షన్స్ ఉంటాయి ఇందులో. 7 years ప్లస్ అంటే ఇవన్నీ కూడా 10 years జైలు పడే అవకాశం ఉన్న సెక్షన్స్ ఇవన్నీ కూడా. అయితే ఏదైనా కూడా ఫస్ట్ రిమాండ్కి తరలించాలి. రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ ఈయన బెయిల్ అప్లై చేసుకొని బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఆయనకి రిమాండ్ తరలిస్తారని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా చూద్దాం తర్వాత అప్డేట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నది. అండ్ దాంతోపాటు అసలు అల్లు అర్జున్ గారు దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, కోర్టుని ఎలా సంప్రదిస్తారన్న వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.